హలో అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ ఐషు. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ మా బావ చేయండి. లేకుండా ఒంటరిగా జర్నీ ఒంటరిగా అంటే అంటే నొక్కదానే టైము. వెళ్ళట్లేదు. అమ్మ, నేను, ఆర్యన్ ముగ్గురం వెళ్తున్నాం. కానీ అంటే ఎప్పుడైనా మా బావ ట్రైన్ అంటే ఫోన్‌లో చూసుకొని ఇప్పుడు వస్తుంది, స్టేషన్‌లో ఎక్కాలి, దిగాలి అనేది అంటే తన పైన డిపెండ్ అవుతాం కాబట్టి ఇంకా ఫుడ్ అయినా ఏదైనా తనే చూసుకుంటాడు. జస్ట్ మనం వెళ్ళి మంచిగా హ్యాపీగా పడుకొని మళ్ళీ లేచి వచ్చేదాన్ని. ఈసారి అయితే మా ఆర్యన్ ట్రైన్‌లో ఎంత ఇబ్బంది పెడతాడో ఏమో అనుకున్నాను, కానీ చాలా బాగా ఆడుకున్నాడు. ఇక మార్నింగ్ అయితే ఎర్లీ మార్నింగ్ 5:30కి అలా ఉండే. హాఫ్ అన్ అవర్ అలా లేట్ వచ్చింది ట్రైన్ అయితే. ఇక బయటనేమో చల్లగా వర్షం పడుతుంది. మాకేమో చలి పెడుతుంటే మా ఆర్యన్‌కేమో ఉడకపోస్తుంది. వాడికేమో చెమటలు కారుతా ఉన్నాయి. ఇక వాడికి కూడా తెలిసిపోయిందో ఏంటో మా డాడీ ఇంకా వెళ్తున్నాడు కదా అని దూరంగాని అసలు వదలట్లేదు మా బావనైతే. ఇంకా కురుకురే ఇప్పిమని ఇంకా కొడతా ఉన్నాడు. ఇంకా మా బావ అయితే కురుకురే ఇప్పించుకొని తీసుకొచ్చాడు. ఇక బ్యాగ్‌లో పెట్టేసుకున్నాం. ఇంకా హాఫ్ అన్ అవర్ అలా లేట్ పడుతుండొచ్చు ట్రైన్‌కి. ఇక ఆలోపైతే వీళ్ళు అలా ఇలా తిరుగుతుంటే చిన్న మెమొరబుల్‌గా ఉంటది కదా! మా ఆర్యన్ వెళ్ళాక వీడియోస్ చూసుకుంటూ ఆడుకుంటాడు మా బావ లేకపోతే. అందుకని ఇంకా వాడి కోసం అయితే కొన్ని వీడియోలు తీశాను. ఆలోపు ట్రైన్ కూడా వచ్చేసింది. ఈ స్టేషన్ మిలిటరీ స్టేషన్ కాబట్టి 1.5 మినిట్ అలా ఉంది అంతే. జస్ట్ అందులోకెళ్ళి మా సీట్ చూపించాడు. ఆలోపే కదిలిపోతుంది ట్రైను. ఇక కదులుతుంది కదా అని మా బావ దిగిపోయాడు. ఇక మేమైతే మా బావని దించేటప్పుడు డోర్ దగ్గరికెళ్తే మా ఆర్యన్ నాన్న, డాడీ డాడీ అని ఇంకా బయటకైతే అరుస్తున్నాడు. పాపం చాలాసేపు ఏడ్చారు. టీసీ కూడా అన్నాడు, పప్ప చెయ్యే అంటే వాడు ఇంకెక్కువ అంటే బాగా ఏడ్చేశాడు. ఇక వాడినైతే మా బావ వీడియోలు పెట్టించి కాసేపు వీడియో పెట్టించి ఇక మార్నింగ్ అయితే పడుకోబెట్టాను. మళ్ళీ 9:30కి అలా లేస్తే ఇంకా కొద్దిగా పూహ తినిపించాను. వాడు కొంచెం నేను కొంచెం తిన్నాము. ఇంకా అమ్మ చపాతి తింది. చూడండి వాడు ఎంత బాగా ఆడుకున్నాడు తెలుసా నిజంగా. అంటే మా బావుంటే ఆడికిడికి తిప్పిస్తుండే. అసలు ఇంత సైలెంట్గా అస్సలు కూర్చోకపోతుండే. ఫస్ట్ టైం కూర్చున్నాడు. మళ్ళీ ఇంకా కొన్ని టాయ్స్ కూడా నా దగ్గరే పెట్టుకున్నాను. బావలేకపోతే అంటే బాగుంటే అయితే అతనితో ఆడుకుంటుండే కదా. ఇక టాయ్స్ ఇస్తే వాడన్నా అందులో ఆడుకుంటాడని ఇంకా వాడికే ఇచ్చాను. ఇంతకీ మా బావ ఎక్కడికెళ్తున్నాడో చెప్పలేదు కదా! మా బావ అయితే ఇంకా ఫైరింగ్‌కెళ్తున్నాడు. ఇంకా స్టేషన్‌కైతే వచ్చేసాము. అన్నయ్య వచ్చాడు పికప్ చేసుకోవడానికి. ఈ చిన్న వీడియో మీకు ఎలా అనిపించిందనేది కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.